ప్రేమ పేరుతో వల విసిరాడు. బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వ్యభిచారం చేయమంటున్నాడు. ఆ పాప ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఈ ఘటన కాకినాడ జిల్లా పెదాపురంలో ఎన్టీఆర్ కాలనీలో జరిగింది. వ్యభిచారానికి ఆ బాలిక ఒప్పుకోకపోవడంతో భర్త, అత్త కలిసి పలు ఇంజెక్షన్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైద్యం వికటించడంతో గతేడాది డిసెంబర్ 28న అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఆ బాలిక. దీంతో జీజీహెచ్లో చేర్పించారు. కాళ్ళు చేతులు వంకర్లు పోయాయి. బాలిక మతి స్థిమితం కూడా కోల్పోయింది. ఈ నెల 10న కాకినాడ నుంచి విశాఖపట్నానికి తరలించి ఆసుపత్రిలో చేర్పించారు బాలిక తల్లిదండ్రులు. ఈ కేసులో పెదాపురం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న తల్లి, కొడుకుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమె తల్లిదండ్రులు ఏం ఆరోపిస్తున్నారు? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ అనుశ్రీ, ఏదైతే ప్రస్తుతం మైనర్ బాలిక ఉందో ఆమెకి వైజాగ్ లో ఉన్న ఒక మానసిక ఆసుపత్రిలో చికిత్స అందుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే నరకం అనిపిస్తుంది ఆమె. ఎందుకంటే కాళ్ళు చేతులు వంగురిపోయి మాట పడిపోయి కదలలేని స్థితిలో ఆమె ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే 6 నెలల కిందట ప్రేమ పేరుతో వలలో విసిరాడు పెద్దాపురం చెందినటువంటి చందు అనే యువకుడు. ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి చందు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి మైనర్ బాలికని ఆ ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం అయిపోయిన తర్వాత కుటుంబీకులకి ఆ బాలిక కుటుంబీకులు తెలియడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాపురం అయినా జాగ్రత్తగా చేసుకుంటుందని చెప్పి అంతా ఆశపడ్డారు. అయితే రోజులు కలుస్తున్న కొద్దీ వ్యభిచారం చేయాలని చెప్పి ఎవరైతే భర్త చందు తల్లి ఉందో నీలిమ కొంతకాలం నుంచి ఆమెను తీవ్రస్థాయిలో వేధించడం జరిగింది. దీనికి ఆమె ఒప్పుకోవడంతో బలవంతంగా ఆమెకి మందులు, డ్రగ్స్, కూల్ డ్రింక్ లో కలిపి ఇవ్వడంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరిగింది. ఒక్కసారిగా కాళ్ళు చేతులు వంకరలు తిరిగి తిమ్మిర్లు వచ్చి మాట పడిపోవడంతో కదలేని స్థితిలో ఉండడంతో డిసెంబర్ 26వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ మైనర్ బాలికను చేర్చడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కబురు చేసిన తర్వాత వాళ్ళు రావడంతో చీమల మందు తాగిందని చెప్పి ఒక అబద్ధం అయితే సృష్టించారు. అయినప్పటికీ కూడా బాలిక తనకి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం సైకిల్ ద్వారా చేయడంతో అసలు విషయాన్ని బాలిక తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత జనవరి 10న ఇక్కడ వైద్యం సరిగ్గా లేకపోవడంతో వైజాగ్ తరలించి వైద్య చికిత్స చేస్తున్నారు. బాలిక నుంచి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత పెద్దాపురం పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉండడం, విషయాన్ని తొక్కుపెట్టి ఉంచడంతో వాస్తవం వెలుగులోకి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బాలికి సంబంధించిన తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఒక మైనర్ బాలిక పట్ల ఇంత దారుణంగా వ్యభిచారం చేయాలని చెప్పి అటు భర్త, ఆమె తల్లి నీలిమ రాచి రంపాలు పెట్టడంతో ఆమె ఈ రోజు ఇటు కదలలేని స్థితిలో మంచానికి పరిమితమై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దాపురం పోలీసులు అయితే ప్రస్తుతం నిందితుడిని, అదేవిధంగా అతని తల్లి నీలిమను కూడా అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు. కేసు ఈ నెల 26న రిజిస్టర్ చేశారని చెప్తున్నారు. అయితే వాస్తవంగా జనవరి 10వ తేదీనే పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాళ్ళ నుంచి స్పందన రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.